ఫుల్ బాటిల్ తీసుకురాపో. చెప్పేది నీకే. సారీ సార్, ఇప్పటికే మీ బాకీ 6,000 దాటింది. షాపు వాడు బాకీ కట్టందే బాటిల్స్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాడు సార్. డబ్బు 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 డబ్బులు కట్టకుండా పారిపోతానా? ఇదిగో తీసుకో. ఇదిగో వెళ్ళు, దీన్ని అమ్మేసి ఫుల్ బాటిల్ తీసురా. సార్ అది ఏమైందిరా? బాధగా ఉందా? నాకు లేని బాధ నీకెందుకురా? వెళ్ళు, తీసుకెళ్ళు. మా హోటల్లో దిగినప్పుడు ఎలా ఉండేవారు సార్, ఇప్పుడు ఎలా అయిపోయారు? ఏమైంది సత్యపండు? కొంచెం గడ్డం పెరిగి ఇప్పుడు మన గడ్డం ఎవరికి అడ్డంలే. వెళ్ళు సత్యపండు, కడుపులో మంట చల్లారాలంటే మందొక్కటే మార్గం. గో మ్యాన్ గో. శృతి, సీల్ తీయని ఫుల్ బాటిల్లా ఉండేవాణ్ణి. ఇప్పుడు గుడ్డిగా నిన్ను నమ్మినందుకు ఎంటీ బాటిల్ అయిపోయాను. వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టనే. వచ్చావు సత్యపండు, ఫుడ్ బాటిల్ తెచ్చావా? గుడ్, వెరీ గుడ్. ఇచ్చే సార్, కొంచెం ఏదైనా తిన్నాక. కొంచెం తిన్నాక. ఒకప్పుడు నా పెళ్ళాం చెప్పేది, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. సత్యపండు, నీకు నిజం చెప్పనా? ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఎవ్వరూ లేరు. ఉందొక్కటే, పైసా. పైసా మే పరమాత్మ హై. సార్, ఏదైనా కావాలంటే పిలవండి సార్. ఎందుకు? ఆల్ ఎంటీ. ఇదొక్కటే ఫుల్. ఇది కూడా ఖాళీ అయిపోయాక ఏక్ నిరంజన్, అంతే. శృతి, ఎందుకే నన్ను ఇలా దివాలా తీయించావు? నేను మహారాణిని చేస్తే నువ్వు నన్ను బిక్కారించేశావు కదే. చెప్పవే, ఎందుకు ఇలా చేశావు? నిన్ను వదలే, చంపేస్తానా, చంపి పారేస్తానా?
బావున్నావా కావేరి? నేనెలా ఉంటే నీకే? నువ్వు మాత్రం మహారాణిలా ఉన్నావు కదా మా మావిని ముంచేసి. కావేరి, అంటే నా మీద కోపం ఇంకా తగ్గలేదన్నమాట. ఈ జన్మకి తగ్గదు. అబ్బో, చాలా హీట్ మీద ఉన్నవే. ఎండాకాలం కదా, మార్కెట్ నుంచి కూరలు కొనుక్కొని కష్టపడి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఆ మాత్రం చుర్రమంటుందిలే. అవును, కూరల ధరలు ఎలా ఉన్నాయి? బాగా మండిపోతున్నాయా నీ కోపంలాగా? నేను కోపంగా ఉంటే నీకెందుకు? ఇంకెలా అఘోరిస్తే నీకెందుకు? జరుగు, నా దారి నన్ను వెళ్ళని. వెళ్ళొచ్చులే కావేరి, అంత తొందర ఎందుకు? అక్కడికి మోహన్ గారేదో నీ కోసం గుమ్మంలోనే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నట్టు అంత బిల్డప్ ఎందుకు? ఇదిగో శృతి, ఆ బిల్డప్లు గిల్డప్లు నాకు చేతకావు. అంటే నాకు చేతవుతాయి అనా? ఆ సంగతి నా నోడితే చెప్పక్కర్లేదు. ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. ఆస్తి మొత్తం రాయించుకొని నువ్వు మా మావయ్యని తన్ని తరిమేశావని. నీకు మీ మావయ్య అంటే చాలా అభిమానం అనుకుంటాను. సొంత మావయ్య మీద అభిమానం లేకుండా ఏ మేనకోడలు ఉండదు. అవునవును, ఉంటుంది. కానీ తాళి కట్టిన మొగుడి మీదే జాలి, ప్రేమ అనేలాంటి ఫీలింగ్సే ఏ మాత్రం ఉండవు కదూ? ఏంటి నువ్వనేది? నాకు మా ఆయన మీద ప్రేమ లేకపోవడం ఏంటి? బోలెడుంది. అబ్బో, బోలెడే. నిజంగా నీకు మోహన్ గారి మీద అంత ప్రేమే ఉంటే ఇంకా నువ్వు ఆయనకి ఇంత దూరంగా ఎందుకున్నావా అని. ఏం మాట్లాడుతున్నావు? నేను మా ఆయనకి దూరంగా ఉండడం ఏంటి? మేమిద్దరం దగ్గరగానే ఉన్నాం, బాగా క్లోజ్ తెలుసా? బయటికి చెప్పుకోలేక ఏదో నువ్వు ఎదుటి వాళ్ళని నమ్మించడానికి అలా సమర్థించుకుంటావు. కానీ నువ్వు మోహన్ గారు ఒకే ఇంట్లో దగ్గరగా ఉంటున్నా పక్కలే ఇంకా దూరంగానే ఉంటున్నాయని నాకు తెలుసులే. అదే లేదు, మేం బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సుఖంగానే ఉన్నాం. చా, అంత క్లోజ్గా ఉంటే ఆ సంతోషము సుఖము నీ మొహంలో మచ్చుకైనా కనిపించవేంటి అని. నేను నాలాంటి ఊళ్ళో వాళ్ళు కావేరికి బెల్లం పోస్ట్లోంచి ఇల్లాలి పోస్ట్లోకి ప్రమోషన్ వచ్చింది అంటే నమ్మటానికి కనీసం నీకు ఇంకా రాలేదేంటి అంటే మీ మామయ్యకి దూరంగా ఉన్న మీ సంధ్యత కడుపుతోనూ ఉంది, కొడుకును కంది, హ్యాపీగానూ ఉంది. నువ్వు మాత్రం మీ ఆయనకి దగ్గరగానే ఉన్నా, ఏది నీ భాషలో క్లోజ్గానే ఉన్నా ఇంకా దూరంగానే ఉన్నావు, ఏ హ్యాపీస్ లేకుండా అని. ఏ నువ్వు మాత్రం ఆడదానివి కాదా? ఉప్పు కారం తినడం లేదా? నీకు మాత్రం ఆశలు కోరికలు ఉండవా? మీ సంధ్యతలాగా ఓ బిడ్డను కని కన్న తల్లిగా వాడి ముద్దు మురిపాలు చూసుకోవాలని నీకు మాత్రం ఉండదా ఏంటి? ఎన్ని ఆశలున్నా ఏం లాభం? అందుకు అదృష్టం కూడా ఉండాలిగా. ఆ అదృష్టం ఆకాశంలోంచి ఊడిపడదు, నీ చేతిలోనే ఉంది. నా చేతుల్లోనా? ఏంటి నువ్వనేది? అబ్బా, ఇలాంటి విషయాలన్నీ ఇలా నడి రోడ్డు మీద ఏం మాట్లాడుకుంటాం? కారెక్కు. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇంటికి. నీతో బోల్డ్ అని విషయాలు చెప్పాలి. మగాడికి దగ్గరగా కావటం ఎలా, మంచి చేసుకోవడం ఎలా, గ్రిప్లో పెట్టుకోవడం ఎలా, కొంగున కట్టేసుకోవడం ఎలా, కోతిని చేసి ఆడించడం ఎలా. అబ్బో, ఇలాంటి టెక్నిక్లు నా దగ్గర 1001 తెలుసా? నీకు కావాలంటే చెప్తాను, వద్దంటే నీ ఇష్టం. నిజంగా చెప్తావా? ముందు కారెక్కు, ఇంటికి వెళ్ళాక బోల్డ్ ట్రిక్కులు చెప్తాను. ఈ దెబ్బతో నువ్వు ఇల్లాలవడము గ్యారంటీ, 3 నెలలు తిరిగేసరికి ఇది కూడా గ్యారంటీ. రా కావేరి. కమాన్ కావేరి.
అక్కడే ఆగిపోయేవేంటి కావేరి? లోపలికి రా, ఇది మీ మావయ్య ఇల్లే. ఏంటి ఈ గుమ్మం ముందు నిలబడితే నీకు చాలా చాలా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తున్నాయి కదూ? అదేం లేదు. నువ్వు అనుకున్నంత మాత్రాన జరిగినవన్నీ జరిగినట్టు కాకుండా పోతాయా ఏంటి? ఇదే గుమ్మలోంచి మీ సంధ్యత కన్నీళ్లతో బయటికి నడవడం, ఇదే గుమ్మలోంచి నువ్వు నన్ను తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోవటం. జ్ఞాపకాలంటే అవో రకం గబ్బిలాలు. అంత తేలిగ్గా వదిలిపెట్టి వెళ్ళవు కదా. ఏం చేస్తాం? మొత్తానికి నువ్వు ఇదివరకటి కావేరి కాదు, చాలా మారిపోయావు. నేనెంతగా మారిపోతే ఏం లాభం? ఆయన గారిలో మార్పు వస్తేనేగా. కావేరి, దిగులు పడకు, నేనున్నాను కదా. అవును, ఏదో చెప్తానని తీసుకొచ్చా. అదే ఎలా మొదలు పెట్టాలా అని. కావేరి, ఈ ప్రపంచంలో మంచి చెడు, పాపం పుణ్యం ఇవేమీ లేవు. ఉన్నవి రెండే రెండు, అవసరాలు అవకాశాలు. ఇది కూడా నా మాట కాదు, మీ మావయ్య చెప్పిన మాట. కాదు, కానీ కాదు. పూర్వ జన్మలో మనిషి చేసుకున్న పాపము పుణ్యము ఈ జన్మలో అనుభవించేలా చేస్తాయి. అమ్మో, నువ్వు నిజంగానే మారిపోయావు. అవును శృతి, మారిపోయాను. ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్రపంచం అంటే ఏంటో తెలిసొచ్చింది. ఇన్ని తప్పులు చేసినా కూడా ఆయన నన్ను క్షమించి ఇంటికి తీసుకెళ్లారు. నేను చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకోకుండా సంధ్యత నన్ను ఇంట్లో ఉండనిస్తోంది. ఏంటి, నువ్వు మీ సంధ్యతకు ద్రోహం చేసావా? అవును, ఆయన్ని సంధ్యతని అనుమానించి చుప్పనాతి దానిలాగా నేనే సంధ్యతని ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆయన నాకు దగ్గరవుతారు, ఈ ఆస్తి మొత్తం మీద అజమాయిషీ చెయ్యొచ్చు, చక్రం తిప్పొచ్చు అనుకున్నాను. మా అమ్మ చెప్పుడు మాటలు విని మరింతగా చెడిపోయి సంధ్యతకి మావికి మధ్య అగాధాన్ని సృష్టించాను. చివరికి వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా చేశాను. అందుకేనేమో సంధ్యత ఉసురు తగిలేనేమో మా ఆయన నాతో. అదేం మాట కావేరి, మీ సంధ్యతని ఆనంద్ గారు వదిలేయడానికి కారణం మోహన్ గారిని ఆవిడ్ని అదేదో రిసార్ట్స్ లో క్లోజ్ గా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వల్లనేనని అని అందరూ నమ్మారు. కానీ అది నిజం కాదు. మా అమ్మ నేను కలిసి ఆడిన నాటకం. పిచ్చితనము, అమాయకత్వము, చుప్పునత్తనము, ఉడుకు మొత్తనము వాళ్ళిద్దరినీ విడదీస్తే ఆయన నాకు దక్కుతారనుకున్నాను. ఆ భ్రమతోనే తప్పు చేశాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాక అర్థమైంది, సంధ్యత ఓ దేవతని, ఆయన ఓ మనసున్న మనిషిని. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? విడదీసిన నువ్వే మీ మావయ్యని సంధ్యతని కలిపేస్తే సరి. అది నువ్వనుకున్నంత తేలిక కాదు. ఎందుకు కాదు? మావయ్య, ఆ రోజు రిసార్ట్స్లో నువ్వు చూసిందంతా నిజం కాదు, పచ్చి అబద్ధం, ఉత్తి నాటకం. ఆ నాటకానికి కథ, మాటలు, దర్శకత్వం అన్నీ నావే, పర్యవేక్షణ మాత్రం మా అమ్మదే అని చెప్పేసే. అమ్మో, అలా చెప్తే ఇంకేమన్నా ఉందా? ఏ, మీ మావయ్య తిడతాడానా? తిట్టడం కొట్టడం కాదు, ఏకంగా ఉప్పు పాత్ర వేస్తాడు. నేను చెప్పను బాబు. చెప్పాలి, చెప్పి తీరాలి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను చెప్పనంటే చెప్పనంతే. నువ్వు చెప్పకపోతే నేనే జరిగిందంతా చెప్పాల్సొస్తుంది. నువ్వు చెప్తే మా మావయ్య ఏం నమ్మడు. ఇప్పటికే ఆస్తి మొత్తం దోచేసావని నీ మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఉన్నా కూడా నమ్ముతాడు. ఎలా నమ్ముతాడు? ఎలాగా? ఇలాగా.
ఇప్పటిదాకా నువ్వు నేను మాట్లాడుకున్న ప్రతి మాట ఇందులో రికార్డ్ అయి ఉంది. ఆయన్ని సంధ్యతని అనుమానించి చుప్పనాథ్ దానిలాగా నేనే సంధ్యతని ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆయన నాకు దగ్గరవుతారు, ఈ ఆస్తి మొత్తం మీద అజమాయిషీ చెయ్యొచ్చు, చక్రం తిప్పొచ్చు అనుకున్నాను. మా అమ్మ చెప్పుడు మాటలు విని మరింతగా చెడిపోయి సంధ్యతకి మావికి మధ్య అగాధాన్ని సృష్టించాను. కావేరి, ఇప్పటిదాకా నువ్వు ఫ్లాష్ బ్యాక్లో జరిగే నిజాన్ని చెప్పావు. ఇప్పుడు నేను ప్రజెంట్లో జరుగుతున్న నిజాన్ని చెప్తాను. నిజం లాంటి అబద్ధం. కావేరి, దేవత లాంటి సంధ్య ఆనంద్ గారు విడిపోవడానికి కారణమేంటో నాకు ముందే తెలుసు. అందుకే వాళ్ళిద్దరినీ ఎలాగైనా కలపాలనే ఇంత డ్రామా ఆడాను, ఇంకా ఆడుతున్నాను. డ్రామానా? ఎస్, డ్రామానే. అర్థం కాలేదు కదూ? డీటెయిల్గా చెప్తాను విను. ఆనంద్ గారిని నేను ఇష్టపడడం అబద్ధం, పెళ్లి చేసుకోవాలనుకోవడం అబద్ధం, మీ సంధ్యతకి విడాకులు ఇప్పించాలనుకోవడం అబద్ధం, ఆస్తి మొత్తాన్ని దోచుకోవడం అబద్ధం. అన్నీ అబద్ధాలే. కానీ నిజమేంటో తెలుసా? డబ్బుందనే అహంకారంతో ఆడదాన్ని అనుమానించి అవమానించే మీ మావయ్య కళ్ళు తెరిపించాలని. ఆ డబ్బే లేకపోతే అయిన వాళ్ళందరూ దూరమైతే, నా అనేవాళ్లే లేక ఒంటరిగా మిగిలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేయటానికి, చేసిన తప్పును ఒప్పించటానికి, కన్నీళ్లతో మీ సంధ్యత పాదాలు కడిగే స్థితికి తీసుకురావటానికి, దూరమైన వాళ్ళిద్దరినీ మళ్లీ ఒకటిగా చేయటానికి, దేవతలాంటి సంధ్యక్క పెదాల మీద చిరునవ్వుని చూడటానికి. అందుకే అందరి దృష్టిలో చెడ్డదాన్నైనా ఈ మంచి పనిని చెయ్యాలనుకున్నాను. నేను అనుకున్న పని పూర్తి కావాలి అంటే ఆనంద్ గారికి నిజం తెలియాలి. అది కూడా నీ నోటి ద్వారానే తెలియాలి. నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ నా నోటితో నేను చెడ్డదాన్ని చెప్పుకోలేను. కావేరి, అనుకున్న దాన్ని సాధించడం కోసం మీ మామయ్యనే ఒక ఆట ఆడిస్తున్న దాన్ని నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. బాగా ఆలోచించుకో కావేరి. నీకీ ఒక్క రాత్రే టైం ఇస్తున్నాను. అసలు నిజాన్ని నీ అంతట నువ్వే మీ మామయ్యతో చెబితే సరే, లేకపోతే నేనే ఈ క్యాసెట్ని మీ మామయ్యకి వినిపిస్తాను. నువ్వు మీ అమ్మ కలిసి ఆడిన డ్రామాని బట్టబయలు చేస్తాను. తీసుకో. డ్రైవర్ మేడం, అమ్మగారిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. సరే మేడం. నీ రంగు భాగవతం మొత్తం తెలిసిన వాడిని. రాస్కెల్, ఏం కూసావురా? ఇదంతా శృతి చేసిన నమ్మక ద్రోహం వల్లే, వంచనతో నట్టేట ముంచడం వల్లే. సంధ్య, నిన్ను బాధ పెట్టినందుకు ఆ శృతి ఆనంద్కి తగిన గుణపాఠమే నేర్పింది.